ఎంప్లాయబిలిటీ, నాలెడ్జ్ని ఎంప్లాయబుల్ వేలో మనం కన్వర్ట్ చేసుకోవాలి. నాకుంది నాలెడ్జ్, నన్ను తీసుకోడు, ఏ ఎంప్లాయర్ తీసుకోడు. నీ నాలెడ్జ్ వల్ల నాకేమిటి లాభం? ఎవరైనా నాకు ఉద్యోగం ఇస్తున్నారంటే ఆ సంస్థకు మనం ఉపయోగపడాలి. ఆ సంస్థకు మనం ఉపయోగపడకపోతే మనల్ని ఎవరు తీసుకోరు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసే విషయం. నా దగ్గర డిగ్రీ ఉంది, అయినా నన్ను తీసుకోవట్లేదు అంటే నీ డిగ్రీ సరిపోదు. ఆ డిగ్రీలో ఉన్న నాలెడ్జ్తో నా సంస్థకు నీ వల్ల ఉపయోగం ఉందా లేదా అది మేము చూసేది. నా వల్ల ఉపయోగం ఉంది అని అనేలాగా మీరు తయారవ్వాలి. అంటే ఏం చేయాలి? దట్ ఇస్ కాల్డ్ ఎంప్లాయబిలిటీ. హౌ మెనీ స్టూడెంట్స్ గ్రాడ్యుయేటింగ్ ఫ్రమ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ ఎంప్లాయబుల్ అని సర్వే చేస్తే చాలా తక్కువగా ఉంది ఆ పర్సంటేజ్. అది కూడా మేము అటెండ్ చేస్తున్నాం. అంటే వాళ్ళకు మాట్లాడే శక్తి లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, ఇంగ్లీష్లో చాలా పూర్ ఉన్నారు, సాఫ్ట్ స్కిల్స్ లేవు, ఎలా డ్రెస్ వేసుకోవాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎలా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళని ఇరిటేట్ చేస్తున్నా మనం ఇరిటేట్ కాకుండా వాళ్ళకి ఎలా జవాబు చెప్పాలో తెలియదు. ఇవన్నీ మనకు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్స్ లో ఇస్తారు. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఏ కోర్సులో కూడా ఉండదు, ఏ డిగ్రీ చేసినా అందులో ఉండదు. కానీ మేము ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా మేము ఇక్కడ చెప్పిస్తున్నాం. అంటే ఈ టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు పిల్లలకు డెవలప్మెంట్ చేస్తూ వాళ్ళకు కన్విన్సింగ్ వేలో, వాళ్ళను హ్యాపీ వేలో వాళ్ళ ఫ్యామిలీస్తో ఉండేలా చేయడం కాకుండా వాళ్ళ లోపల ఉండే సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం, ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. బయటకు వెళ్ళి ఎక్స్పర్ట్స్ తీసుకొస్తున్నాం, మా దగ్గర ఉన్న ఇంగ్లీష్ లెక్చరర్స్ ఎక్స్పర్ట్స్తో చేయిస్తున్నాం. చెప్పించి వాళ్ళని బాగా వాళ్ళకి కన్విన్సింగ్ వేలో చెప్పి వాళ్ళ లోపల కంటిన్యూస్గా టెస్ట్ చేసి ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడమని వాళ్ళ వీడియో షూట్ చేసి వాళ్ళకే చూపించి ఎలా తప్పు చేస్తావు, ఎలా మాట్లాడుతూ నీ గెస్టర్స్ ఏంటి, నువ్వు ఎలా చెప్తున్నావు అన్నీ చూపించి ఇలా చేయకూడదు, ఇలా చేసిన వాడికి వచ్చింది ఉద్యోగం, ఇలా చేసిన వాడికి రాలేదు కాబట్టి నువ్వు ఇలా చేయకూడదు, ఇది తప్పులే ఉన్నాయి అంటే ఇంత క్లోజ్గా మానిటర్ చేసి స్టూడెంట్స్ని వీఆర్ గివింగ్ ఇట్. సో దీనికి కూడా మనం సహకరించాలి. స్టూడెంట్స్ని వే ఆఫ్ డ్రెస్సింగ్లో నీట్నెస్ ఉండాలి, ఒక ప్రొఫెషనల్ లుక్ రావాలి. మనం ప్రొఫెషనల్ లుక్తోనే పిల్లల్ని డెవలప్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎంటర్ అయింది ప్రొఫెషనల్ కోర్సెస్కి, ఏదో నార్మల్ గ్రాడ్యుయేషన్ కాదు. దిస్ ఇస్ ప్రొఫెషనల్ కోర్స్. ఒక ప్రొఫెషనల్ కోర్స్లో ప్రొఫెషనల్ లాగా డెవలప్ అయితేనే మనకు 4 years తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి లైఫ్, ఒక మంచి ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. కాబట్టి నాలెడ్జ్తో పాటు ప్రొఫెషనల్ అవుట్లుక్ అండ్ ప్రొఫెషనల్ యాటిట్యూడ్, ప్రొఫెషనల్ బిహేవియర్ అండ్ మన బిహేవియర్ వల్ల ఎదుటి వాళ్ళు బాధపడకూడదని ఇంగిత జ్ఞానాన్ని కూడా మనం కలిగించాలి పిల్లలు. అది మనం డెఫినెట్గా ఇక్కడ జరుగుతుంది. కాబట్టి దీస్ ఆర్ ద 2 areas which are very important and those 2 areas we are very seriously taking care. టెక్నికల్ ఎడ్యుకేషన్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అదర్ డెవలప్మెంట్స్తో పాటు సొసైటీ బిల్డింగ్ యాక్టివిటీస్లో కూడా స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళకి ఏది మంచి అనేది ఆలోచింపజేసే శక్తి వాళ్ళు డిగ్రీ తీసుకొని బయటకు వెళ్ళే లోపు వాళ్ళు క్రియేట్ చేస్తే వాళ్ళు పేరెంట్స్కి, సొసైటీకి, ఇన్స్టిట్యూషన్కి అన్నిటికీ పేరు చేస్తూ వాళ్ళ లైఫ్లో వాళ్ళు బాగు చేసుకుంటారనే ఆలోచనతో ఇవన్నీ మేము ప్లాన్ చేసి ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇక్కడ ప్లాన్ చేసి వదిలేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇక్కడ. therefore మీరందరూ కూడా you can be very 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 safe. you are leaving your children in the very safe hands of BGTI, that's Brilliant Grammar, brilliant group of technical institutions. ఇది మెయిన్ రీజన్స్ తో పాటు కాలేజీకి రెగ్యులారిటీ, పంక్చువాలిటీ మనం చెప్తున్నది కాకుండా ప్రాక్టికల్గా బయట ఏం జరుగుతుంది అని చూపించాలి. ఇంజనీరింగ్ స్టడీస్లో పుస్తకాలు చదువుకున్నది పుస్తకాల్లో ఉంటే సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెకానికల్ ఇంజనీర్ ఉన్నాడు, మెకానికల్ చదువుకున్నాడు, బట్ మిషన్ అంటే తెలియదు, చూడలేదు సార్ నేను ఎప్పుడు అని బయటకు వస్తే ఎలా బయటకు వెళ్ళే వాడు పనిచేస్తున్న మిషన్స్తో చదువుకుంటున్న టైంలోనే బయటకు వెళ్ళి బిహెచ్ఎల్ మంచి మన వరంగల్లో ఉన్న ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాటిలోకి వెళ్ళి ఏం జరుగుతుంది, ఎలా టర్నింగ్ చేస్తారు, ఎలా మిషనింగ్ చేస్తారు అని ప్రతి ఒక్క యాక్టివిటీ చూపిస్తాం. వాళ్ళు చూస్తారు, చేస్తారు. ఇన్ అడిషన్ టు దట్ సివిల్ ఇంజనీరింగ్ ఉన్నాడు, ఒక 100 స్టోరీ బిల్డింగ్ కట్టాలంటే ఎలా కట్టాలి, దాని డిజైన్స్ ఎట్లా ఉంటాయి, ఆ లొకేషన్ తీసుకెళ్తారు, రీఎన్ఫోర్స్మెంట్, దాంట్లో ఎన్ని స్టీల్ రాడ్స్ పెట్టాలి, ఎంత డెప్త్లో పెట్టాలి, ఎలా పెట్టాలి, కన్స్ట్రక్షన్ జరుగుతున్న లొకేషన్ తీసుకెళ్లి
చూపిస్తారు. ఒక ప్రాజెక్ట్ కట్టాలి, ఒక డ్యామ్ చూపించాలి, డ్యామ్ దగ్గరికి వెళ్ళి డ్యామ్లో ఎలా కట్టారో ఎలా చూపిస్తున్నారో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడే కాదు, కాలేజీలో 4 గోడల్లో కాదు, బయటికి తీసుకెళ్ళి కూడా. థర్మల్ పవర్ ప్లాంట్ బొగ్గుతో మన విద్యుత్ ఉత్పత్తి వస్తుంది, ఎలా అవుతుంది, ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ అది చూపిస్తారు. ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ తీసుకెళ్ళి మనము ఇంత బాగా మనము టీవీలో చూస్తున్నాము, ఇవన్నీ చూస్తున్నాము, మనకు ఈ మొబైల్ ఫోన్స్ కూర్చొని మొబైల్లో మనం మాట్లాడుకుంటున్నాము, ఇంటర్నెట్ చూస్తున్నాము, దానికి ఎలా వస్తుంది, శాటిలైట్స్ ఎలా తిరుగుతున్నాయి, మనకు ఏ సెటిలైట్ ఎలా తిరుగుతుంది, ఆ సెటిలైట్ నుంచి ఎలా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ మనం ఎలా పాస్ చేస్తున్నాము. మన దగ్గర షాద్నగర్ దగ్గర ఉంది ఒక సెంటర్, దాన్ని తీసుకెళ్ళి చూపిస్తాము. కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఎలాంటి సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకుంటున్నారు, మన హైదరాబాద్ సాఫ్ట్వేర్ మాధవపూర్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ తీసుకెళ్ళి అక్కడ చూపిస్తాం. అంటే ఓన్లీ పుస్తకం చదవడంతో ఇంజనీర్ కాదు, ఇంజనీరింగ్ అనేది ప్రజలకు ఉపయోగపడే సైన్స్. ఆ ఉపయోగం ఎలా పడాలి, ఎలా പഠിపించాలి అనేది మనం ఇక్కడ పర్ఫెక్ట్ గా నేర్పిస్తున్నాం. చదువుతో పాటు వాళ్ళకి ఎలా బిహేవ్ చేయాలనే సెన్స్ తో పాటు ప్రాక్టికల్ గా ఎలా వాళ్ళు బయటకు వచ్చాక యూస్ఫుల్ అనేది నేర్చుకుంటే ఇక్కడ నుంచే ఈ 4 years లోనే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు మా దగ్గర అడిగి తీసుకెళ్తారు. ప్లేస్మెంట్స్ ఉన్నాయా, ప్రతి ఒక్క పేరెంట్కి ఉంటుంది, మీ కాలేజీలో ప్లేస్మెంట్స్ ఉన్నాయా అండి. ప్లేస్మెంట్స్ మా దగ్గర 100% అవుతాయి. వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు, ఉద్దంగా తీసుకెళ్తారు. స్టూడెంట్ సరుకు మంచిదైతే ఎక్కడికి వెళ్ళి తీసుకుంటాం మనం, గుంటూరు మిర్చి అంటారు, సోనా మసూరి అంటారు, అక్కడ దాకా వెళ్ళి తీసుకుంటారు. మిర్చి దొరకదు ఇక్కడ మార్కెట్లో, మంచిదైతే ఎక్కడికైనా వెళ్ళి తీసుకుంటారు. మనం మన స్టూడెంట్ని డెఫినెట్గా టాప్ లెవెల్లో తయారు చేయాలి, అదొకటే మెయిన్ ఎయిమ్. దాంతో స్టూడెంట్స్కి ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ ఉంటాయి, కంపెనీస్ ఉంటాయి, మా చైర్మన్స్ అంటే నమ్మకం. మేము రికమెండ్ చేస్తున్నామంటే పిల్లలకి ఇవన్నీ ఉంటాయని వాళ్ళకున్న నమ్మకం. కాబట్టి మీరు నిశ్చింతగా బట్ పిల్లల్ని మీరు చెప్పిన వేళల్లో ఓరియంట్ చేసుకోండి. ఈవెన్ పేరెంట్స్ కూడా రెస్పాన్సిబిలిటీ ఈక్వల్గా ఉంది. పేరెంట్స్ కూడా సిన్సియర్గా కాలేజీకి రావాలి, అట్లీస్ట్ మంత్లీ ఒకసారి వచ్చి ఏం జరుగుతుంది టీచర్స్తో మాట్లాడాలి, స్టూడెంట్స్ ప్రోగ్రెస్ గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాళ్ళకు వచ్చే మొబైల్ నెంబర్ చేంజెస్ కానీ పిల్లలకి ఇచ్చేసి వాళ్ళు చెప్పమన్నాం సార్ వాళ్ళు చెప్పలేదా కాదు. Students see, I tell you, student is a person who has got a right to do some wrong because he is not developed, he is at stage of development. But parents, we know the life. It is our duty to see that everything is right till he gains the confidence of the life. So what I request all the parents to be, first get oriented, then make your children orient towards education. Then they will definitely prosper and our efforts will always be there with you and all the best wishes will be there with you. And we will definitely strive level best because our students, if they get laurels, they will get not only get for themselves, they will also get for the institution and for themselves and also for their parents and society. Therefore, it's our very, very humble request to all the parents to be regularly in contact with the college and all the students to be very sincere and regular. In addition to that, college developmental activities lo kuda students ni involve chestunnam. స్టూడెంట్స్ ఫైనల్ దాకా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకు మాకు కాంటాక్ట్ లేకుండా ఉంచుకోము. కాలేజీ లోపల బయటికి వెళ్ళిపోయిన స్టూడెంట్స్తో ఒక అసోసియేషన్ ఫామ్ చేసి ఆ బయటికి వెళ్ళిపోయిన స్టూడెంట్స్ నుంచి కూడా మేము కాంటాక్ట్లో పెట్టుకుని వాళ్ళు తర్వాత బయటికి వెళ్ళాక ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏమో వాటికి కూడా మేము గైడెన్స్ ఇస్తాం. మా దగ్గర జాయిన్ అయ్యాడు, మా దగ్గర చదివాడు, వెళ్ళిపోయాడు, షాప్కి వెళ్ళాడు, డబ్బులు ఇచ్చాడు, సరిపోతున్నాడు, వెళ్ళిపోయాడు, ఇదేమో నాకు తెలియదు. అది కాదు, నా దగ్గర స్టూడెంట్ బయటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ బయటికి వెళ్ళి పని చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ప్రాబ్లమ్స్ రావచ్చు, వాటిని కూడా మా దగ్గర వచ్చి మా దగ్గర డిస్కస్ చేసి దాంట్లో కూడా బయట రావడానికి స్కోప్ ఉంది. బికాస్ వీ హ్యావ్ అన్ అల్యూమినీ అసోసియేషన్, విల్ క్రియేట్ దట్. అల్యూమినీ అంటే మన దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయిన స్టూడెంట్స్ వాళ్ళందరూ అసోసియేషన్ పెట్టి దాంట్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ చేసి కాలేజ్ డెవలప్మెంట్ ప్లస్ స్టూడెంట్ డెవలప్మెంట్ బయటికి వెళ్ళాక తెలుస్తుంది వాళ్ళకి ఏం డిఫరెన్స్ ఉన్నాయి ప్రెజెంట్ మార్కెట్లో, వాళ్ళతో ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ కూడా చెప్పిస్తాం. So in all these aspects we are trying to develop the institutions. So this is what is the orientation of ourselves. Orientation అంటే ఏదో వచ్చేసి అలా 4 మాటలు వినేసి మనం లంచ్ చేసేసి ఈరోజు అయిపోయింది మన పని ఇంటికి వెళ్ళిపోవడం కాదు. We have to understand how we have to orient ourselves. మేము మమ్మల్ని ఎలా ఓరియంట్ చేసుకోవాలి, పేరెంట్స్ ఎలా ఓరియంట్ కావాలి, స్టూడెంట్స్ ఎలా ఓరియంట్ కావాలి అనేది మనం తెలుసుకోవాలి. మన యూనివర్సిటీలో రూల్స్ ఉంటాయి, 75% ఆఫ్ అటెండెన్స్ కు తక్కువ అయితే డిటైన్ చేస్తారు,
రిటైన్ అంటే ఆ ఎగ్జామ్స్ రాయనియరు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ లోనే జాయిన్ అయ్యి మళ్ళీ 75% చేసిన తర్వాతే రాయాలి. అది మాకు తెలియదు సార్. పేరెంట్స్ వెళ్ళిపోవడం తప్పు కాదు, తెలుసుకోకపోవడం తప్పు. వచ్చి అడిగా చెప్పకపోతే తప్పు, మరి వచ్చి మాకు కన్నవాళ్ళు కనబడకపోతే తప్పు మీది. పిల్లలకి ప్రతి ఇయర్లో ఎగ్జామ్స్ అవుతాయి. వాళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వెళ్ళడానికి అటెండెన్స్లో రిటైన్ అవ్వచ్చు. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వెళ్ళడానికి ఇన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయితే మేము పోనీయం అని యూనివర్సిటీ రూల్ ఉంటుంది. అన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ కాకూడదు. అయ్యాడా లేదా అనేది మనం చూస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటే ఇలాంటివి ఏమి ప్రాబ్లమ్స్ ఉండవు, ఇబ్బందులు ఉండవు. క్లియర్గా పడతాం. మేము చూస్తుంటాము. మేము పేరెంట్స్ ఇంటికి లెటర్స్ పంపిస్తున్నాము. ఇన్ అడిషన్ టు దాట్ మెసేజెస్ ఇస్తున్నాము. కాలేజ్కి రాంటి ప్రతిరోజు ఫోన్లు చేస్తున్నాం. అంటే మీకు తెలియాలి ఇంకొంచెం బయలుదేరి కాలేజ్కి వచ్చాడా లేదా, ఏమైంది. మీరు రెస్పాండ్ అవ్వాలి. మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత రెస్పాండ్ అవ్వాలి. సో యూనివర్సిటీ రూల్స్ ప్రకారము, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ప్రకారము స్టూడెంట్స్ని ఓరియంట్ చేస్తూ కాలేజీ లోపల వాళ్ళకి మంచి నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇస్తూ, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బేసిక్ సైన్స్ ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్. ఇంజనీరింగ్ సాంకేతిక విజ్ఞానాన్ని తెలియజేస్తూ దాన్ని ఎలా వాడాలో, ఎలా వాడుతున్నారో బయట ఇండస్ట్రీస్లో చూపిస్తూ వాళ్ళకి ఎలా మనం ఎదుటి వాళ్ళతో బిహేవ్ చేయాలి, మనం ఒక ప్రొఫెషనల్ ఎలా ఉండాలి అనే నాలెడ్జ్ కూడా కలిగిస్తూ వాళ్ళ సర్వతోముఖాభివృద్ధికి ఇన్స్టిట్యూషన్స్ దోహదపడతాయి. దాంట్లో మీ పాత్ర కూడా అంతే ఉంటుంది. మనం ఇద్దరం కలిసి పిల్లల్ని బాగు చేయాలి, అదొకటే ఎయిమ్. And we will definitely do all our best, and we are doing it, and we will strive for that. I hope all the parents will understand this and do it in accordance with this. And it is the duty of the students to be sincere and to really give their maximum for the development of their own selves, so that gives their parents a happiness and the institution the laurels, and for your own self, your future 40 years. So think about all this. Now you are not children, you are not grown up, you are adolescents. You are not adults, you are adolescents. There is a difference between adults and adolescents. In the adolescent age, you will be getting so many stray thoughts. So many stray thoughts. So don't get deviated to the stray thoughts and be focused, and your aim is to achieve your top goals. My dear students, I am talking in English, it is only for you. I understand all the students understand English. I was speaking in Telugu for the sake of parents all this time. You are required to be more sincere in your efforts, regular in your movements in the college, and your thoughts are processed, and you should be really vocal, expressive, communicative regarding your problems to the teachers or to the administration. Whatever problems you are facing, you should come out with yourself. If you are feeling hungry, unless you tell that I am feeling hungry, even your mother cannot feed you. Then whatever problems you are facing, whatever things you are having in your heart, mind and body, you should express it to the teachers and to the organization. Then we will definitely take care of yourselves, give you the suggestions, and also we will definitely give you what all you are required, and also we will try to tell your parents if you are getting any inconveniences or any problems that you are not able to communicate with them in any manner. We will be a definite bridge among yourselves, so that we will try to see that you are free of all your problems. Thank you very much for bearing and to listening all this from me, and I hope we will work together and we will definitely have bright future. And also from this stage of orientation, I would request one more thing. All the students, you are having your friends who must have got into different colleges, unknowingly they must have opted. But you tell them, this is the only organization which is founded by the brand of education, working for the education, you are going to give the education. Let them change their options and come back to us. In case they are otherwise they are the losers, and you are always the gainers. Thank you very much. To parents and the freshers. Now I request our Honorable Brill College Principal Sir Dr. Sheikh Rustam Garu to give valuable suggestions to the parents and students. To colleagues, principals, to respected parents and dear students. Now, what the orientation program is,
You came with raw material. Today, with your boys and girls, we hand over to the college. After 4 years, the machine, or we are artists, will make it as a mechanical engineers, civil engineers, electronics engineers, computer science engineers, and etc. You are here today, we hand over your raw material, all are intermediate, common. Now we are giving raw material to college. Now after 4 years, we take as a product of as a civil engineers or mechanical engineers. That in the span of 4 years, we are making a shape to them, getting one particular shape as a particular engineer. Yes. Now, with the cooperation and coordination of the parents and the students, we are reached to the final year, KNR and Brill College. And Brill College at the 3rd year level, with the cooperation of parents and students. Now, they are spending almost 8 hours with us. They are going to home to take rest and other activities. It is our job to make it as a good student, good manners, as a professionally to bear after coming out to the 4 years. That is the job of us. We are taking a challenge, we are making them. Almost last year I have seen many parents, they coming by only on orientation day. They are not turning because they are comfortable. Every day the news is going. Our principal is told like this, our staff is taking classes like this, our management providing facilities like this. Everything they get in the news through your boy or girls to you. That's why you are feeling comfortable. If you are not feeling comfortable, we will come with the complaint to the management, to the principal, to others. Means you are not coming means you are comfortable with the system, with existing in the institution. And I promise you to all, I don't take more than 5 minutes of your valuable time because already covered by my senior, principal Yanagi Garu, and Amir Babu, my senior, he is also my senior. Already covered many points. I don't want to go much in detail. To the point I explained. Next, everybody putting question about their minds, about the ragging. It is a big devil. But with the cooperation of the parents, with the management, with the students and seniors, we are making free from the ragging fever. We don't have happened any incident in previous history of our campus. I promise you, again the same standards will be maintained in future also. Because everyone will put a question, sir, you are a student, ragging. There is a big devil. Then everyone will fear about the devil. We are clear from that devil. We are not having a single incident. Please anyone bring to my notice, I can give answer for that. Because the system is so strict here, we don't have anything. They feel like a home. Our campus, they feel it's just like a home. We are not at some office or any working conditions. It's just like home. All students are free to access to the principals. And whenever they have problems, I will call them. I will talk to them. Even I give my numbers to all students. Now next, I will explain about the exams. Important points, because till the system is different. Till intermediate, what the phase of the system will be different. Here, the system will be somewhat different. With the same system, but in the form of credits. Every first year, we have year-wise scheme. Second year, third year, final year, we have a semester system. Every 6 months, they are evaluating. In first year only, year-wise scheme. And second year onwards, we have semester system. The first year, we have 56 credits. Second year, third year, fourth year, every semester we have 28 credits. To promote from first year to second year, even if you fail all the subjects, you may be promoted to second year. Then, second year to third year, we have to fulfill first year 50% and second year, first semester 50% credits. Like this, it will be available in the syllabus book which is provided to every student. Please
Once we receive that syllabus book, all the parents are requested to go through once. You will get some awareness. Once the exam is over, please check what you have, your boy have credits. That is very important. Second, already some of them they covered up the attendance also. The attendance 75% must and should, it is compulsory. If you don't have 75%, you have problem. Only on the ground of medical, we have 10% relaxation is there. 65% for medicals. Any health problem, illness, we can accept for 10%. Otherwise, 75% is must for everyone. Even our elders have already told, if anyone attends the 75%, no one will pay. That is sure. Once we in the class, there is no question. Even if you sleep in the class, you will get some knowledge. Even sleeping, you will get some voice. Maybe sound sleep, but you will get some knowledge. There is no question of faith. If that should take care by the parents and our system also check. Not only we give the responsibility of the parents. Suppose your boy correctly reaching or not, you should check, cross check. Then about the dress code. Many parents are coming and asking, sir, what is dress code here? See, they are coming, they have wings now. They are ready to fly as per their directions. But we are not putting any dress code to anyone. At the same time, limitations are there. We don't allow jeans pant, t-shirt for girls. Even for boys for t-shirts. They can come in any dress. Just find it anyone, any CM, any collector getting in t-shirts. Never. One getting CM or any high position, definite dress code. Like that, why don't you? We have more than in them. They have in a period of 5 years or 4 years. But we have long life. We are professional. We should go in a professional way. And the dress is very important. We don't allow t-shirt for boys in our campus. If you are coming, already I am informed to all the parents, I put in fine 50 rupees per day. And I will receipt to them and I will ask my boys to show your parents. Because of my t-shirt, my principal put 50 rupees fine. I am giving the receipt and asking to show the parents. But I am not taking that money without any unauthorized. Authorized, I have to pay in the office, let them show to the parents. I give the receipt to show the parents. That is very important. Please don't send anyone t-shirts. Because it will create trouble to the girls students and boys who are there in the working together in the lab. The dress is not up to the mark. You feel uneasy and uncomfortable of the others. Please, that is very important for dress code. Then about the transport facilities. We have more than 40 buses in our campus. Only we kept for 40 buses in our campus. Our secretary is interested in more, he is ready to provide. If the students are willing to use our college buses, he is ready to provide. All the routes where buses are covering. If any route is not covered, please contact the transport in charge, Narayan Reddy. He will take care. Suppose any point we have more than 5 students, definitely we will provide transport to that point. If one student isolatedly, we can't. You know that facilities, time zone, many things are there. If more than 5 members are there in any staff, we plan for that to provide a transport to any corner to the city. We can assure it with the help of management. Now, just one more thing. Because my time is not over 5 minutes, what I promise is, within my invitation I am going. Last, now my wish to and request to my honorable secretary to one day I want to see brilliant university. Now it is so fast growing in the education field, it is developing. We have more than 40 schools in our state. Everyone familiar with the brilliant grammar schools. Now I request our honorable secretary to one day we see as a brilliant university in our campus in a short minute. Please give big hands to our secretary. Now, I request my parents who came for this program, please correct the cell phone numbers of each respected college principals. Please correct the
phone numbers of respective college principals and respective department executives to contact, because every parent has some work. No need to come or any problem, no need to rush to our college. You can do your work even after college time is over. You put call to the principals to find out your thing. Don't put for silly things. Please, when you feel important, when you feel important to come to campus, avoid that one. You put for that. We are ready to give answers for that. We are the answerable person to give for your questions at any time. Even will give to my students, my number to all the students. Because any problem goes anywhere for the ragging or any incident, immediately inform in the form of message or in the form of call. I am immediately there. Suppose if I know the disease, I can give the treatment. If I don't know the disease, how I can give the treatment? Please put a information. Suppose something goes in the campus or outside, on the way to your home, you can inform to us. Definitely will take care with the help of management and existing system. Thank you once again to all. Thank you. Advices to the organization or the expectation from the organization, please. Please come. Anybody can come and interact. Dr. Narasimha Ragadu, retired professor from OYO, joined for students verify PGTI to give a valuable solutions for our students. Good afternoon. Namaskar, parents, and welcome for all the people and best wishes for our children. మీరందరూ ఈరోజు రెండు రకాల ఎమోషన్స్తో వచ్చారు. తల్లిదండ్రులు మా పిల్లలకు బీటెక్లో సీట్ వచ్చింది అని సంతోషం ఉంటుంది. లేదా పిల్లలకు మా సీట్ వచ్చింది కాలేజీలో చేరుతున్నామంటే సంతోషం ఉంటుంది. అయితే మీరు మా కాలేజీని సెలెక్ట్ చేసుకున్నందుకు మీరు తెలిసి చేసుకున్నారో తెలుసుకున్నారు కానీ యూ సెలెక్టెడ్ ఏ వండర్ఫుల్ కాలేజ్. ద నేమ్ ఆఫ్ కాలేజ్ itself indicates it is a brilliant. The dictionary meaning of brilliant means very bright lights and highly intelligent. If you take it, these are the two factors. Any light which is having high power will give very brightness and it is a power packed light. Similarly, the students who joined your college will fly away from our college with bright light and bright future. I assure, I got very limited contact with the management, especially I met your secretary only 3 times. And he interestingly joined the college to guide the students. And I felt it is my duty to do something for the students' community. So I decided to help the students and probably will be coming in order that you are all classes and guide you how to think properly. And you joined this college knowingly or unknowingly, but you selected a very right college because the temperament and the motto of this college is very high and it is no way inferior to any colleges. There are a number of branded colleges observed, I know that, but it is not the brand of the college. It is the team of the people and also the management which is responsible for the better future of the chain. మీ తల్లిదండ్రులు అందరికీ మా ప్రతి మానవ సహజమైన కోరిక ఏమవుతుందంటే నా పిల్లవాడు నా కూతురు గారి కొడుకు గారిని నాకంటే మంచి లెవెల్లో ఉండాలి, సంఘంలో మంచి స్థానం సంపాదించాలి, మంచి పౌరుడుగా జీవించాలి అనే కోరిక ఇన్బిల్ట్ డిజైర్. అది ప్రతి జీవికి ఉండే కోరిక. ఒక చిన్న కోడి పిల్ల ఉంటే ఆ పిల్లకి ఏదైనా కోడి పిల్ల ఏదైనా వస్తే దాని ప్రాణాన్ని కూడా తెగించి ఆ కోడిని ఫైట్ చేస్తారు. అదేవిధంగా ప్రతి తల్లిదండ్రులకు మా పిల్లలు మంచి పౌరులుగా కావాలి అనేటువంటి ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం ఇంతమంది మీ పనులు తలుచుకొని వచ్చారు కాబట్టి వచ్చేవాళ్ళు కాదు. రెండవది ఏంటంటే తల్లిదండ్రులకు ముఖ్యంగా కావాల్సింది అంటే మీ పిల్లలు సరిగా ఉన్నారా లేదా అని తెలుసుకోవాలి. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో సరైనటువంటి రిలేషన్షిప్ డెవలప్మెంట్కి there is a gap between the parent and child. ప్రతిరోజు కాలేజీకి వచ్చిన తర్వాత స్కూల్లో ఉంటుంది. స్కూల్లో ఉన్నప్పుడు మీరు ఇంటికి రాగానే సార్ వచ్చాడమ్మా టిఫిన్ తిన్నావా లేదా అని అడుగుతారు. కానీ కాలేజీ తోటికి చైల్డ్ కొద్దిగా డిస్టెన్స్ అవుతూ ఉంటాడు. అది మీరు గమనించాలి. యూ షుడ్ డెవలప్ సచ్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ విత్ ద చైల్డ్. ప్రతిరోజు కాలేజీలో ఏం చెప్తున్నాము, ఏ టీచర్ వచ్చాడు, మీ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇట్లాంటి మీరు ఎంక్వైరీ చేయగలిగితే ప్రాపర్లీ యువర్ చైల్డ్ విల్ గో రాంగ్. తప్పు చేయలేదు. ఎందుకంటే తల్లిదండ్రులు దే ఆర్ ద ఫస్ట్ పీపుల్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్. అందుకని
I request all the children who are going to join here, narrate everything in your college, what is happening, your parents, is good or bad. If you develop such sort of atmosphere, probably you can never go wrong. మీరు ఎప్పుడు జీవితంలో తప్పు చేయరు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లవాడు చిన్న చిన్న పొరపాటు చేస్తే వాటిని సరిదిద్దడం కానీ వాటిని పరిష్కరించాలి. If you need any help, we are here. We will address your problems and you can come to the college and discuss with us openly. We will try to set the things in the right path. Can you understand? So this is my sincere request to all the parents. Be in touch with the children and ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు కాలేజీలో చదువుతున్నారు లేదా వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి ఎంత టైం వాళ్ళు వేస్ట్ చేస్తున్నారు నన్ను చదువుతున్నారు ఇవన్నీ గమనిస్తున్నారు. నెక్స్ట్ అవర్ సిన్సియర్ అడ్వైస్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ ఈజ్ ద టైమ్ ఫర్ యూ టు మేకప్ యువర్ లైఫ్. ఈ 4 ఏళ్ళుగా ఒక డిగ్రీ తీసుకొని కాదు కాదు. ఈ కాంపిటేటివ్ వరల్డ్ కొన్ని లక్షల మంది వస్తున్నారు. ఇండియా మంది తీసుకుంటే ఇంజనీరింగ్ లక్షలు. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మీరు ఎవరి రికమెండేషన్ ఎవరి ప్రోత్సాహం లేకుండా యూ షుడ్ బి ఇన్ పొజిషన్ టు గెట్ యువర్ జాబ్, ఏ సూటబుల్ జాబ్. ఏదో ఒక జాబ్ కాదు, ఇంజనీరింగ్ చదివి కాన్సెప్ట్ చేయడం కాదు. యూ షుడ్ బి ఎ బెటర్ ఇంజనీర్, యూ షుడ్ బి ఎ బెటర్ సిటిజన్. ఫర్ దట్ యూ షుడ్ వర్క్ హార్డ్ ఫర్ యువర్ సెల్ఫ్. నోబడీ కెన్ హెల్ప్ యూ. అకార్డింగ్ టు స్వామి వివేకానంద, యువర్ ఫ్యూచర్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీ భవిష్యత్తు మీ చేతిలో. మీరు కనుక కృషి చేస్తే తప్పకుండా పైకి వస్తారు. ఎవరు మిమ్మల్ని డౌన్గ్రేడ్ చేయలేదు. దానికి మీరే రెస్పాన్స్. మీరే ఆలోచించుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ అ ఫ్యాక్టరీ వేర్ వీఆర్ ఓన్లీ ద వర్కర్స్, ద ఎక్విప్మెంట్స్ ఆర్ ద టూల్స్, బట్ విల్ మేక్ యూ టు బికమ్ ఏ ఫినిష్డ్ ప్రోడక్ట్ విచ్ విల్ హ్యావ్ డిమాండ్ ఇన్ ద మార్కెట్. ఏదో పరికరం రాడ్ చేసి బయట పంపించాలి కాబట్టి కొండ దానికి వాల్యూ. యూ షుడ్ బి ఏ వాల్యుబుల్ ప్రోడక్ట్ ఇన్ ద మార్కెట్ అండ్ ద company should come to you, ask for your job. You come and join the company. That should be your aim. And also, having only education, చదువు ఒకటే ముఖ్యం కాదు. జీవితంలో చాలా జీవితంలో ముఖ్యంగా తెలుసుకోవాల్సిందంటే ఒక మంచి క్రమశిక్షణ కలిగిన పౌరుడుగా జీవించాలి. హైయెస్ట్ డిగ్రీ తీసుకొని ఒక క్రిమినల్గా ఉండేదానికంటే కూడా మామూలు డిగ్రీ తీసుకొని సరే ఒక సభ్య సమాజంలో మంచి వ్యక్తిగా మనం ఎదగలిగితే చాలా గౌరవం ఉంటుంది. మీ తల్లిదండ్రులకు మీ కుటుంబానికి మీరు చాలా సేవ చేసినట్టు అవుతుంది. ఇంటర్ యుల్ బి హెల్పింగ్ ద నేషన్. మన భారతదేశానికి మంచి క్యారెక్టర్ కలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులు కావాలి. హానెస్ట్ కలిగిన మీరు వింటున్నారు అన్నారా? ఇట్ ఈస్ ఎ థింగ్ డే ఇన్ అండ్ డే అవుట్ యు ఆర్ ఫేసింగ్ ది ప్రాబ్లమ్స్. వాట్ వి రిక్వెస్ట్ ఈస్ యూ థింక్ ఫర్ యువర్ ట్రై టు డెవలప్ ఏ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ అనలైజింగ్ యువర్ సెల్ఫ్. Am I doing right or wrong? If you are going wrong, you can take the counseling of your parents or your teachers or any elders. Can you understand? So, try to develop yourself by yourself. Nobody can help you. For that, you require self-analysis and self-thinking. For that, I entered the college to make you to think for yourself. That is my duty here. I will take care of all the students, how to think properly, how to move in a positive direction, to have a better life. That's why I really appreciate the name Brilliant College. It is brilliant really. The name itself, he selected such name wonderfully. Last night I had gone to the dictionary. The first meaning is brilliant means very bright light. The fourth or fifth meaning is highly intelligent. So these two things are, there are some other meanings also, but here these two meanings are coinciding for the Astrology College. అండ్ ఐఎమ్ వెరీ షూర్ మీరు ఏదో పనికిరాని కాలేజ్ మీ అందరికి మనసులో ఉంటుంది, అరే మాకు నెంబర్ 1 కాలేజ్ రాలేదు, నెంబర్ 2 కాలేజ్ అదంతా ఫాల్స్. నేను చెప్తున్నాను, కాలేజ్ అంత ముఖ్యం, మీ కెపాసిటీ. మీరు ఏ కాలేజీలో ఆడాడు ఎప్పుడే చాలా మంది అడుగుతారు, అంటే నువ్వు ఏ కాలేజ్ అవుతాడు, దట్ ఇస్ అవుట్డేటెడ్ క్వశ్చన్. నౌ ది లేటెస్ట్ ట్రెండ్ ఈస్ వాట్ సార్ట్ ఆఫ్ స్కిల్ సెట్స్ యు ఆర్ హ్యావింగ్. అంతకుముందు హెడ్ హంట్ అంటారు, సాఫ్ట్వేర్లో హెడ్ హంట్ అంటారు. అంటే వీడికి ఎంత తెలియదు మాకు వాడికి కావాలని అడుగుతున్నారు, అది పోయింది. లేటెస్ట్ టెక్నిక్ ఈస్ స్కిల్ హంట్. ఈ టెక్నిక్ ఎవరి దగ్గర ఉందో వాడు కావాలని అడుగుతున్నాడు, మనిషి కాదు. వాడు ఎక్కడే పని చేస్తాడే ఈ స్కిల్ సెట్ నాకు కావాలి అని కంపెనీస్ అడుగుతున్నాయి. ఫర్ దట్ దే ఆర్ పేయింగ్ lakhs of rupees as a consultation fees. Very understand. So you should develop such competitiveness in the world and you should be in a position to stand direct in the line. ఏదో ఓన్లీ పరిజ్ఞానంతో చేయకూడదు. మీరు ఇంజనీరింగ్ చేసినప్పుడు నెంబర్ 1 ఇంజనీర్గానే ఉండాలి, అంతేగాని
ఇంజనీరింగ్ చదివి ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం అవన్నీ కూడా వేస్ట్. మన జీవితంలో ఒక పర్పస్ ఉండాలి. మనం ఎందుకు జీవిస్తున్నాము, ఎలా జీవిస్తున్నాము, మన ఫ్యూచర్ ఎట్లా ఉండాలి గోల్ మీ దగ్గర ఉంటే నోబడీ కెన్ స్టాప్. ఫర్ దట్ మీ తల్లిదండ్రులు కోఆపరేషన్ కావాలి. మేము ఉన్నాము, ఇక్కడ మీకు హెల్ప్ చేస్తాము. కాకపోతే మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నిర్భయంగా వచ్చి అడగచ్చు. ఎలాంటి సంకోచం లేకుండా సార్ నాకు ఈ ప్రాబ్లం, ఇట్ మే బి ఎడ్యుకేషన్ ప్రాబ్లం, ఇట్ మే బి పర్సనల్ ప్రాబ్లం, ఇట్ మే బి ప్రాబ్లం విత్ కాలేజ్. మా కాలేజీలో ప్రాబ్లం ఫైవ్ చేయండి. యూ ఆర్ కమిటింగ్ ఎనీ మిస్టేక్, యూ డోంట్ మైండ్ టు రెక్టిఫై అవర్ మిస్టేక్స్. That is our commitment. Definitely, I wish all the students a better future in this college. And if you got any problem, you can contact me directly. Okay? So, all the best. Thank you. Thanks for your valuable solutions. Please facilitate our meeting. You valuable. Good morning, maybe good afternoon. So here on the dais, the senior person, Dr. S. Yadagiri Garu, the principal of KNR Engineering College, and Dr. Amrish Babu Garu, the Brill principal, and Dr. Rustum. Okay, the Brill and the Brill, there's a confusion here. The Brill principal is maybe outside, he went to arrange and see the other activities. And the most senior person here, Dr. Before me, spoke to you, given some suggestions. And like HOD Anil and all the respected parents, the dear students. First of all, I am thankful to all the parents and the students given opportunity to serve the education. Really, in a tough competition, the most of the students given importance to our group, BG IT. Since inception of this brilliant group of institutions, the year 2008, before our principals given about the college's information, the 2008 we was started the two colleges, the Brill and KNR. And in the year 2009, with the interest and the best cooperation of the parents, we extended to start the Brick College. So since the inception of all the three colleges, roughly I can say we got good results. We are producing good results with the efforts of all the faculty members, senior faculty members, and the cooperation of the parents. One thing I should stress, in engineering, it is not so easy to get the good results in the first year itself. I inquired the many colleges, roughly now we can say more than 700 colleges are in our state. See, almost all the colleges below 50% of the results are producing. I can say more than 50% results institutions in our state, hardly I can say 4 or 5. That marginal plus there is a 2%, 52, 53 or a 55%. The reasons we should find, based on that the students should study and all the faculty members should work on that. Just before, all our principals expressed will teach according to their knowledge, basic knowledge and the requirements. But saying it is a very easy, but working along with the students, not exactly teaching to the students. Working along with the students, I can say in technical education, engineering. Say exactly in a school education and intermediate, up to intermediate education, we can teach. Theoretically, we can teach. Most of the cases, not in all the institutions, we are asking to by heart in intermediate level.
There's a reason. In a school education also, our government and educational department introduced the project work right from the 5th class. We are appreciating and most useful to the students' community areas. And maybe sometimes the parents will feel some burden and extra work, but their wants right from the 5th class onwards, they are doing practically, they are learning practically. That we introduced actually the last year in our brilliant grammar schools. Because the pattern changed. The many educationists suggested to follow the project work and all. Practically the students should study. Then only they will get the knowledge. This backyarding system is not so easy to develop in this country. Because these citizens, these youngsters are the nation builders. So now education system is right track. But when it comes to the technical education, the students really enjoy not exactly receiving the knowledge or a grasping knowledge from the teacher. Say they are using labs. Practically they are doing that with the suggestions of the professors and all the other faculty members, and sometimes even lab assistants also assisting who have a rich knowledge in lab. They are also very good. The students sometimes they neglect. After all, you are a lab assistant, not you are a professor, I should not listen. But they know practically. We must follow. Then only we will get success. So my sincere request to all the students here, most of the parents also, kindly guide, should not neglect this engineering study. So they should study, all the children should study practically. They must avail these lab opportunities. Openly I can say, we provided everything what exactly students required, need to meet the competition in this 4-year degree, either pharmacy or the engineering. So my sincere request, should not neglect. See here, one more thing I should stress. In this college, in this group, I have 3 years experience with these students. What exactly students are facing problems? Most of the students, I can say 50% of the students, they studied through Telugu medium up to intermediate or up to 10th class. What we are using in engineering, this is very, very difficult. Very, very difficult. Let's take example in Telugu, Tvaranamu. So in English comes exactly that is acceleration. Like so many. See, what is there is no near meaning and there is no easy understanding of these two words. The same word, Tvaranamu ante tondaraga student cheppagalugutunnadu. But when the teacher is using the easiest word, because I can say in the 6th and the 8th classes they studied about this acceleration and all. So when directly this is using these words, the technical terms or words, really the students are facing problem. My advice to the students here is not so difficult. The students are able to understand the language, but the technical words is a problem. So my advice, more than 50% of the students admitting, not only in this group I can say, in the reservation or who are coming from the different places, villages and the districts. So definitely it is a problem. They studied through Telugu medium. So for that actually, we taken the data of that, the technical terms and how to explain to the students. The recently already we discussed, and we are giving more stress to the students on this regard. So easily they can understand. We are within a short period we will give the data, the technical words, definitions and the meanings of these technical words, technical terms. So definitely all the students will feel comfort and easily can understand. And the other area we are stressing, we have each and every classroom, there is a projector. Not exactly fixed, already we purchased, already handed over the last year to all the projectors to HODs. The department wise, college
college-wise, respected colleges here. So they are using, so this year actually we will fix all these things in the classroom itself. The same one where we kept in offices or HOD room, so we'll fix into all the classrooms. Already we fixed some of the, in this building and the other building, already the few classrooms already fixed these projectors. What is the use of the projectors? You may feel that. The most of the students, you know, the admitted candidates here and after I've seen this through this net, see more than 20,000, more than 30,000 rank in MSET. Definitely it is a difficult, what I'm feeling. See, grasping knowledge is so easy when the child concentrates in the classroom. But here, we have some laziness. Simply by watching the board or the projectors, through projector what we are teaching, see, they can store into the mind. See, చాలా మందికి తెలుసు సినిమా చూసేంత ఇంట్రెస్ట్గా will not listen in the class. Theoretically, any teacher starts teaching without using board sometimes, the directly if we speech gives, definitely they will not listen. If they listen also, how much time? How much they are storing? See, based on all these points, see, it is easy, the storing is easy when we are watching. ఎప్పుడైతే మనం చూస్తుంటామో అది తొందరగా బ్రెయిన్లోకి ఎక్కుతుంది. So that's the reason actually we are using, already we trained most of the faculty members recently because this is the 4th year. Every year we are adding faculty members into our college. So we will give the training how to use and all, and every faculty member will use and easily can understand, and these students, little interest is really required. Our principals of the respected colleges already advised, attendance is must. Say, at the time of paying the examination fee, to appear examination, to write the examination semester wise, they'll take the the attendance below 75% will not allow. Some grace, how much? Another 10%, 15% again. Less than of 60% will not, if on the request of the parents or the student or whatever reason, will not give chance to appear the examination. Please remember all the students this, and most of the parents are here. So guide your children to attend the class. It's damn easy to success in engineering if they attend the class and they attend the lab. In a school education and up to intermediate, the students scored 100%, 80%, 90% like. The pattern suddenly changed. The practical learning, doing work along with the professors. So this will help a lot to the student to score more marks. So simply they listen in a class, I can say they get 50% marks maximum. If the interested candidate and intelligent candidate may get the 50 to 60% marks. If they attend lab work, if they concentrate there, they'll get the 100% marks. After all, this experiment is, I know very well, others are doing, I need not to do that, I can see that. Simply they expect, see, the children cannot get the practical experience. When it comes to the examination, they get less marks, 50%, 60%, 70%. So my sincere advice and request also the same time I am adding. So kindly attend the classes and at the same time you show the interest doing your practicals in the lab. If you neglect, you are neglecting your bright future. So here my sincere advice to the parents, that take care at this point. So automatically the students will get the more percentage. I can say in engineering field, in India, the less than of the 60% any candidate come out from the graduation, I can say according to my knowledge and my experience in this field.
So this is a useless degree. This is a useless degree. There is no use at all. మనం చెప్తుంటాం నీ చదువు ఎందుకు రా ఇది బ్రష్ చేసుకోవడానికి కూడా పనికిరాదు నీ పేపర్ ఉండేది ఇది అని చెప్పేసి. సే ఇఫ్ ద ఎనీ క్యాండిడేట్ గెట్స్ ఇన్ ఇంజనీరింగ్, సో దిస్ ఇస్ a useless degree less than of 60 if any candidate gets. See, suppose intelligent candidates, I am accepting one thing here before all the parents, even students are here. The good candidates in education field are not available. We can say here on the dais here they are seniors. They are seniors. At the time, it is a great thing the taking opportunity of teaching to the students. Now the trend changed since 10 years or 15 years. Joining in a software, earning more. How much? Lakhs of rupees per month. There's a reason all the intelligent candidates are going for the software. Who remains? Average candidates remain in a society, so they are applying. Honestly, I am accepting this. If you neglect, see, you are neglecting the system, I can say. I am accepting honestly what the candidates are. We are simply saying we have excellent candidates. We recruited excellent candidates. See, excellent candidates are going to the software because that industry is paying the lakhs of rupees, 2 lakhs, 3 lakhs, 5 lakhs. Just now Dr. Amresh Babu is telling that where the one is studying the BITS Pilani, so the senior is getting 60 lakhs rupees. The trend, the days are like that. All the intelligent candidates are going to that area. What about the education field? Where they are learning, where really producing the candidates to the nation and world, these education centers and institutions. See, however, we should adjust. I am not asking any parent to adjust or any student to adjust. Here, we should adjust to develop the quality using the instruments, missions, and training these available faculty members. See, honestly, I can say, in this area, many colleges, I think so, roughly I can say more than 23 colleges in Vijayawada from the Dilshnagar to, I can say that, to Prana some. Proudly I can say we have very good faculty members, rich experienced persons. This credit goes to the brilliant. The brilliant will give the promptly salaries in time, and there is a future. What exactly maybe some of the students expected, this institution is providing, serving good quality education. Like that, when we are giving advertisement in the papers, the good candidates are finding. Here, I am not degrading any person here. We have very good principals here, college-wise, and all the faculty members. I can say more than 90% of the faculty members are excellent, I can say. Because what our principals said just before, this is not a business center, but I am accepting these all the technical institutions or the school education or the intermediate education became business centers, minting money or some other. But I have only one navigation, that is serving education. I don't have any other business. I don't want to invest in any other area. This is my passion. So I am interested to give quality education to all the students who have a confidence really entering into the school education in our group or the college education. Recently we started this. So that's what I am thankful to all the parents here and the students who have here. My sincere advice, availing the opportunities are very, very important. If any teacher is not good, suppose what I am telling, any teacher is not good, say we are here, your principals are well experienced. So immediately you should contact. Immediately, because we are very near to the capital city of the state. Candidates are available.
we can replace. See, simply listening, okay, the qualityless teachers, maybe these are already told. See, not exactly qualityless. They are getting training, already trained. There's a reason, we searched experienced persons who taught in good colleges already. This year very particularly we concentrated, we taken, we appointed already. We have 100% gaps already filled here. There is no vacancy, and almost all they have rich experience. Now, only here consideration, students' interest. Availing these opportunities, any candidate can success. See, any candidate already scored only 50% in intermediate. I told you very clearly, it is a different study. The before intermediate and when enter into the graduation in technical education. This is the practical learning. Anybody can do that. Anybody can do that. You got, all the students got the opportunity to enter into the engineering colleges, because many engineering colleges, so many vacancies still, every student is getting. But every student will not become a good engineer. How it is possible? It is the only possibility doing practicals seriously in a college, utilizing the services of all the faculty members, utilizing these instruments, apparatus, so definitely you will become. So you remember, once again I am stressing, if any candidate gets the below 60%, this is a useless degree. Once again I am stressing. So one thing we should accept. I am also from the agriculture family. The many students here opted the background from the villages and the towns. I worked along with these village people, and 30 years back I entered into the Hyderabad. I worked along with the intellectuals. I compared villages and the cities. Because of the non-availability of the good education in the villages, some students are not received quality education. But the government, or very particularly your parents, are given an opportunity to enter into the education field, the technical education, enter into the technical education, to learn the technical education.